హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే స్వీట్ పూరి. దీన్ని కేసరి పూరి, హల్వా పూరి కూడా అంటారనమాట. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా బాగా ఇష్టపడతారనమాట. సో ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఈజీ అయిపోతుంది. ఏం లేదండి, ఫస్ట్ మనం పూరి పిండిని కలిపి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను గోధుమ పిండి తీసుకున్నాను, మైదా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, బట్ గోధుమ పిండి. అండ్ తర్వాత మనం రవ్వని వేయించి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో వాటర్ 1 కప్ ఆఫ్ వాటర్కి 2 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసుకొని అది కరిగిన తర్వాత ఆ రవ్వని మనం అందులో వేసి ఉడికించుకోవాలి. నేను ఇందులో స్టఫింగ్కి మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇట్లాంటివి యూస్ చేయలేదు. సపరేట్గా హల్వా కోసం అయితే ఇవన్నీ యూస్ చేస్తాను. సో అది మంచిగా హల్వాలాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం పూరి చేసుకొని ఈ హల్వా బాల్ని ఆ పూరి స్టఫ్లో పెట్టేసి ఒత్తేసుకోవాలి. నేను చేయితోనే ఒత్తినా, మీరు కావాలి అంటే చపాతీ చేసేదాంతో కూడా ఒత్తుకోవచ్చు. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పూరిలాగా తీసేసుకోవడమే. చూసారుగా ఎంత సాఫ్ట్